వెల్కమ్ టు సాహో న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్. అనకాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాలకు నీరాజనాలు పలుకుతున్న ప్రజలు. బౌలువాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ మధ్యలక్ష్మి, పార్టీ ప్రెసిడెంట్ అప్పారావుతో కలిసి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు. రంపచోడవరం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి గత 3 రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. పోలవరం నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతి పేదవాడి గుండెలో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్నారని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి జై జగనన్న. అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, కానీ ఏ రోజు కూడా చేసింది లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రుణమాఫీ, మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్ లో పడుతున్నాయి. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి, లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి.
అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, గ్రామ వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ మజ్జి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. భరత్ కుమార్ గ్రామంలో ఇంటింటికి వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీగా పోటీ చేస్తున్న బోడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, అనకాపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాడి కుమార్, వైస్ సర్పంచ్ గౌరీ రామకృష్ణ, బొద్దపు ప్రసాద్, ముమ్మిన శ్రీను, ఉప్పులూరి శ్రీను, వెంకట్రావు, ముత్యాల కన్నారావు, నక్క రమణ, టెక్కలి శ్రీను, కేఎల్ నాయుడు, కాళీ, సత్య, బౌలువాడ పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు, అనకాపల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఓటు ఇంట్లో కూడా అందరూ మంచి బాగా మళ్ళీ వచ్చిన 4,000 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్ పరీక్షా ఫలితాలతో వివిధ కళాశాల ప్రాంగణాల నందు పండుగ వాతావరణం నెలకొంది. ఉత్తమ ఫలితాలని సాధించిన కళాశాలలు ఉత్సాహవంతంగా సంబరాలు జరుపుకున్నాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. వివిధ గ్రూపుల నందు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించి టాపర్లుగా నిలిచిన పలువురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విడివిడిగా కళాశాల డైరెక్టర్ బీసెట్టి మురళీప్రసాద్ భవానీలు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము ఈ విద్యా సంస్థలను వ్యాపార దృష్టితో గాక సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నామని, ఈ దిశలో ఇటువంటి ఫలితాలు మరింత ప్రోత్సాహందించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ కళాశాల సిబ్బంది ప్రోత్సాహంతోనే తాము ఈ ఘనత సాధించగలిగామని ప్రకటించారు. కార్యక్రమంలో నవోదయ జూనియర్ కళాశాల సిబ్బంది బీశెట్టి భవానీ, రాము, అప్పారావు, రాజేశ్వరి, విశ్వనాథవ్, రామూర్తి, ఆదిత్య శర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ అనేది 2019 నవంబర్ 15 స్టార్ట్ చేయడం అయింది. ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇప్పటికీ 3 బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయినాయి. ఈ 3 బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం కూడా అదే ద్వారంలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం. ఇక్కడ నుండి ఇప్పటివరకు ఎన్ఐటీలోంచి ఒక 12 మంది, ఐఐటీలోంచి 2, మెడికల్లోంచి ఒక 6 యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయ్యి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ, ఒక అసాధారణమైన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి గత 3 రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారంలో జరిగిన రోడ్ షోలకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఈ సందర్భంగా చింతూరులో
మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ప్రధానంగా ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం ఎన్నికైన వెంటనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు తగు నష్టపరిహారం, ముంపు మండలాల వరద నీటి సమస్యకు తగు పరిష్కారం చేస్తామని తెలియజేశారు. అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరారు. కూటమిగా పర్యటించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఈ అక్రమ ప్రభుత్వాన్ని, అన్యాయ ప్రభుత్వాన్ని, అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఈ 3 రోజుల పర్యటన చాలా ప్రజలు బ్రహ్మరథం పడడం జరిగింది. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ పాటికి 3 సంవత్సరాల కిందటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ కంప్లీట్ కాలేదు. అట్ ద సేమ్ టైం నిర్వాసితుల సమస్యలు కూడా ఏ ఒక్కటి తీరని పరిస్థితి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళై ఈ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే కాకుండా ఇక్కడున్న నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం. అదే కాదు, రెండోది ఏంటంటే ఇక్కడున్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి, మంచినీరు సమస్య ఉంది. అండ్ ఇక్కడున్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు. సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ 4 మండలాలకి ప్రత్యేకమైన మేనిఫెస్టోతోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ అనకాపల్లి మండలం సీతానగరం వైసీపీ మాజీ సర్పంచ్ గంగుపా మహేష్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు. అనకాపల్లి మండలం సీతానగరం వైసీపీ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు గంగుపా మహేష్ శనివారం తన అనుచరులతో కలిసి సీతానగరం గ్రామంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరిని మాజీ మంత్రి కొణతాల జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తన అనుచరులతో మహేష్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, జనసేన, టీడీపీ, బీజేపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్ తనయుడు రితిక్ మరియు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాగానే గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి అప్పారావు, పచ్చికూర రాము, గంజి సత్యారావు, పోలమరిశెట్టి రామకృష్ణ, రాపేటి రాము, పల్లెల నాగేశ్వరరావు, భవానీ, నంబారి శ్రీను, నందిన సునీల్, రేఖ, రమణమూర్తి, తలారి కాశీనాయుడు, చంద్రక నరసింహారావు, సేనాపతి, స్వరూప, మేడిశెట్టి నూకరాజు, చదరం పరమేశ్వరరావు, తలారి కాశీనాయుడు, గణేష్, ఎంపీటీసీ తనుపల్లి ప్రకాష్, చీకటి రాంబాబు, కాంట్రేగుల రాము, సీతానగరం గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంగుపా మహేశ్వరరావు, సీతానగరం ఎక్స్ సర్పంచ్. నేను గతంలో సర్పంచ్గా టీడీపీ గవర్నమెంట్లోని ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. తర్వాత 2019లోని వైసీపీ ప్రభుత్వంలోకి కొన్ని కారణాల వల్ల మారడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో మాకు ఎటువంటి అభివృద్ధి లేక నిరుత్సాహంతో కొన్నాళ్ళు మేము సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు జనసేన పార్టీలోకి మళ్ళీ తిరిగి అడుగుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఆయన ఆశయ సాధన, ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చి మేము జనసేనలోకి వెళ్తే మా ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఆలోచనతో మేము ఈ పార్టీలోకి జాయిన్ అయ్యాం. అలాగే ఇక్కడ అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు మాకు ఎంతో నచ్చిన వ్యక్తి. గతంలో కూడా ఆయనతో పనిచేస్తున్నాం. మేము 2004 నుంచి ఆయన 3 శాఖలు మినిస్టర్ చేసినప్పుడు కూడా మేము ఆయన అంటే ఉండి ఆయన మేము గెలిపించుకున్నాం. ఆ బంధం కూడా మాకు పాత బంధం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళమే. అటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు కొణతాల రామకృష్ణ గారికి అభ్యర్థిగా సీట్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకం అయ్యి ఈ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఆయనకి వివరించడం జరిగింది. ఈ సమస్యలన్నీ మేము తప్పగా పరిష్కరిస్తామని ఆయన మాట ఇచ్చారు. అలాగే మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అవార్డు కూడా నేను అందుకుని ఉన్నాను. ఇంకా ఎన్నో సేవలు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా సీతానగరాన్ని తీర్చిదిద్దుతామని
అంతాల రామకృష్ణ గారు, ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎటువంటి కార్యక్రమాలైనా సరే ముందుండి మీ సమస్యలు మాకు చెప్పండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని ఆయన చాలా సంతోషంగా చక్కగా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఈ పార్టీలోకి జాయిన్ అయ్యాము. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఈ వైసీపీ పాలనలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణం 27, 28, 29 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సురవరపు సుబ్బారావు, సోమ సత్యబాబు, రెడ్డం భాస్కర్రావు, కొండేపూడి ప్రకాష్, సురవరపు దివాణం, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, నల్ల శ్రీను, నామ దొరబాబు, కరుప్రోల్ శ్రీను, గుత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 27, 28, 29 వార్డులు 28, 29 వార్డులు డోర్ టు డోర్ క్యాంపెయిన్, పవన్ కళ్యాణ్ గారు యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద కరపత్రం, అదేవిధంగా గ్లాస్కి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు వేయమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ పిఠాపురం నగరం అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ టైంలో. మంచినీళ్ళ స్కీమ్ ముందు అవినీతి మయంలో నిండిపోయి ఆగిపోయిన ప్రాజెక్టుకి 22 కోట్ల రూపాయలు అదనంగా నిధులు తీసుకొచ్చి నేను మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేశాను. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ 9 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ కంప్లీట్ చేశాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చాం. అలాగే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. అలాగే సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాం. ప్రతి చోట కూడా సీసీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేశాం. అదేవిధంగా జగ్గయ్య చెరువులో దగ్గర లేదంటే 110 రోడ్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఈ విధంగా పిఠాపురం నగరాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్వచ్ఛమైన మంచినీరు సమయానుకూలంగా వచ్చేలాగా చేశాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం కార్యక్రమం చేపట్టారు. గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు మసా ప్రసాద్, మైరాల కనకరావు, బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొత్త ఎర్రవరం గ్రామంలో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మసా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారని, గ్రామంలో గత 6 రోజులుగా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల, మణికంఠ, బండారు, సూరిబాబు, తోట హరి పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం చేయడం జరుగుతుంది. మన అభ్యర్థి సత్యబాబు రాజా గారు అత్యధిక మెజార్టీతో గెలాలని ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో బీజేపీ సూరిబాబు గారు, అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు, అలాగే హరి గారు, ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు, మైరాల కనకారావు గారు, మీ అందరం అప్పటి నుంచి అవేర్నెస్లో కృషి చేస్తూ సత్యప్రభ రాజా గారు అత్యధిక మెజార్టీతో గెలాలని మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. ఈరోజు కొత్త ఎర్రవరం గ్రామంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంబంధించి ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ బీజేపీ, జనసేన, మన టీడీపీ జెండాలు వేరైనప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే.
ఈ సైకో ప్రభుత్వాన్ని చెంచలు కూడా జైలుకి పంపించాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ రోజు గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలోని కొండేవరం, సొంటివారిపాకలు గ్రామాల్లో పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఇంతవరకు చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన తనకు ఎంపీ అభ్యర్థి అయిన చలమలశెట్టి సునీల్కు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని, వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, కారే సుధార్ శ్రీనివాస్, శెట్టిబత్తిన నానిబాబు, మాదిరెడ్డి దొరబాబు, గాది గంగబాబు, జ్యోతుల చక్రబాయ్, వెంగళి సుబ్బారావు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, మాకినీడి శేషకుమారి, ఇంటి బాబ్జీ, మేడిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. మా అందరికీ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, మాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సొంటివారిపాకల్లో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇంకా డ్రైన్లకు సంబంధించి నిర్మాణం జరగాలి. వాటి మీదే మా సోదరిమణులు వారి యొక్క విజ్ఞప్తులు చెప్పడం జరిగింది. మరి ఎన్నికల అనంతరం కూడా దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసి తప్పకుండా వారికి ఆ పనులు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి మరి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనే నమ్మకాన్ని ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు. పేద ప్రజలందరికీ గౌరవం ఇవ్వగలిగారు. కాబట్టి నిబంధనల ప్రకారము కొన్ని విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలకు సంబంధించిన ఉన్న లోపాలను కూడా సవరించి రాబోయే కాలంలో వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్ని అందరినీ కూడా ఇటు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ గ్రామాల్లో అందరినీ కూడా చైతన్యవంతులు చేయటం, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, పోర్టులు నిర్మాణం జరగడం, హార్బర్స్ నిర్మాణం జరగడం, వేలాది కోట్ల రూపాయలతో రోడ్లు, నూతన హైవేస్ని నిర్మాణం చేయటం. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నది ఒకటే, ఏవైతే R&B రోడ్లు అవి కూడా చాలా కాలంగా రిపేర్స్ ఉన్నాయని చెప్తున్నారు. తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ. వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా అవి కూడా చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం, కొండేవరం గ్రామ ప్రజానీకానికి అదేవిధంగా ఓటర్ మహాశైలందరినీ కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి పథకాల విషయంలో కానీ, ప్రజల్ని గౌరవించే విధానంలో కానీ, స్పష్టమైన పరిపాలన ఇవ్వడంలో కానీ వైఎస్ఆర్సీపీ ముందుంది. ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలకి కలిగించిందని విశ్వాసం మాకుంది. కాబట్టి ఓటర్ మహాశైలందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం, ఓటర్ దేవుళ్ళందరినీ మేము కోరి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీరందరూ మమ్మల్ని బలపరచండి. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన చలమలశెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీతా విశ్వనాథ్ నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో పాటు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. దేశంలో పేద మధ్యతరగతి వారికి న్యాయం జరగాలంటే బహుజనుల చేతికి రాజ్యాధికారం రావాలని బహుజన్ సమాజ్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు బంగారు రమణ అన్నారు. శనివారం ఉదయం పెందుర్తి మండల పరిషత్ అంబేద్కర్ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనజనుల ఉద్ధరణకై పార్టీ నేతలు మక్క పరంజ్యోతి, రాజారావు తదితరుల సూచనల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త సుబ్బవరపు అప్పల్రాజు, ఉపాధ్యక్షురాలు యార్లగడ్డ శారద మాట్లాడుతూ సంక్షేమం పేరిట ఉచిత పంపిణీల సిద్ధాంతాన్ని విడనాడాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే అందరికీ అవసరమయ్యే విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రతినిధులు కనితి దేముడు, కాకర ప్రేమ్ కుమార్, బంగారి అప్పలసూరి, దుర్గాప్రసాద్, నిమ్మకాయల దేవుడు తదితరులు పాల్గొన్నారు. అవసరం పడుతున్నాడు డబ్బులు ఇవ్వడానికి. ఆ చెప్పిన తాయిలాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి టీడీపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు వస్తే వారు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? మీరు ఎక్కువ ఇవ్వద్దు, కానీ ప్రజలందరికీ అవసరమైనటువంటి ఉచితాలు ఏవి అంటే విద్య, వైద్యం, ఈ 2 ఉచితంగా ఇస్తే సరిపోతుంది. ఆ ఉచితంగా ఇవ్వడానికి మీరెవరు ఇవ్వలేరు. మీరేంటంటే ప్రజల్ని మోసం చేసి, వారిని దగా చేసి ప్రజలందరినీ దోచుకునే పరిస్థితులు ఉన్నారు తప్పితే ఏ ఉచితాలు కూడా ప్రజలకు ప్రయోజనకరంగా లేవు.
మా బీఎస్పీ పార్టీ ఏదైతే చెబుతుందో ఉచితమని, ఆ ఉచితాలు విద్య, ఆరోగ్యం అంటే వైద్యం, ఈ రెండు మా పార్టీ నుంచి ఉచితంగా ఇస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో కూడా మేము పొందుపరచడం జరిగింది. కాబట్టి అవి మేము ఉచితంగా అందిస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గానికి రాష్ట్ర పక్క ప్రతినిధి గారు ఆదేశాల మేరకి నాకు బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. నేను 15 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. అందుబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ 3 మండలాల్లోనూ గట్టిగా కృషి చేసి బీఎస్పీ పార్టీని మెజారిటీతో గెలిపిస్తానని కోరుచున్నాను. ఇప్పటికీ అలాగే అణగారిపోయి ఉన్నారు. వారు అందరూ అభివృద్ధిలోకి రావాలి అంటే, వారి హక్కులు సాధించుకోవాలంటే ఒక బీఎస్పీ పార్టీ ఒక్కటే దీనికి కరెక్ట్ అయిన నిర్వచనం. కాబట్టి మా పెందుర్తి నియోజకవర్గం తరఫున శ్రీ బంగారి రమణ గారు ఈ పెందుర్తి నియోజకవర్గానికి ఎంతోమందికి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఆ బంగారు రమణ గారిని బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీగా చేయడానికి మేమందరము ఏకాభిప్రాయంతో పక్కా పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు దీన్ని మేము నియమించడం జరిగింది. కాబట్టి బంగారు రమణ గారు తప్పకుండా బీఎస్పీ పార్టీని అధికారంలో తీసుకొస్తారని, ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్. అనకాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాలకు నీరాజనాలు పలుకుతున్న ప్రజలు. బౌలువాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ మధ్యలక్ష్మి, పార్టీ ప్రెసిడెంట్ అప్పారావుతో కలిసి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు. రంపచోడవరం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి గత 3 రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. పోలవరం నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇవి ఇప్పటివరకు నా తెలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.